ప్రస్తుతం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక ముసలం పుట్టిందా అన్నట్టు పెద్ద చర్చనీయాంశమైంది. యూకే పర్యటన తర్వాత అమెరికా పర్యటనకి వెళ్ళవలసిన రేవంత్ రెడ్డి గారు తన పర్యటన అర్ధాంతరంగా క్యాన్సిల్ చేసుకుని కూడా ఇప్పుడు హైదరాబాద్ వచ్చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్లో ఒక ముసలం పుట్టింది. కొండా సురేఖ కూతురు సుష్మిత ఆవిడ ఇచ్చిన ఒక పెద్ద స్టేట్మెంట్ ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతుందా అనే ఒక రకమైన వాతావరణాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్లో క్రియేట్ చేసింది. ఇప్పుడు తెలంగాణలో ఆల్రెడీ తెలంగాణలో సెక్షన్ 22A తర్వాత నిరుద్యోగులు అసంతృప్తి జ్వాలలు, ఇంకా ఎన్నో విషయాలు, ఇంకా పథకాల అమల్లో ఇంకా స్ట్రగులు. ఇదే సందర్భంలో కాంగ్రెస్ గవర్నమెంట్ మీద అసలు ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించున్న రేవంత్ రెడ్డి సీఎంకి కంట్రోల్ ఉందా అనే ఒకటి విషయం వస్తుంది. ఎందుకంటే ఒక మంత్రి కూతురు ఇంకా ఎమ్మెల్యే కూడా అవ్వకుండా టికెట్ లేకపోతే టికెట్టు నిర్ధారించడానికి రేవంత్ రెడ్డి ఎవరు, నేనే పోటీ చేస్తా, అవసరమైతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానంటూ ఒక సీఎంని మంత్రి కూతురు డైరెక్ట్గా ఛాలెంజ్ చేయడం, ఒక ఎమ్మెల్యేగా కూడా కాదు, అంతటి ఛాలెంజ్ ఏ విధంగా చేసింది? ఎందుకు ఇంత ధైర్యం? ఎందుకు అంటే కాంగ్రెస్లో అసంతృప్తి జ్వాలలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాంగ్రెస్ పరిపాలనా తీరులో చాలా అసంతృప్తి ప్రజల్లో ఉంది. సో ఈ రెండిటిని క్యాష్ చేస్తూ అసంతృప్తిగా ఉన్న వర్గం, కాంగ్రెస్లో ఉన్న అసంతృప్తి వర్గమే ఈ పరిపాలనా వర్గం మీద, మంత్రివర్గం మీద, సీఎం రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటుకి పూనుకుందా అనే ఒక రకమైన విషయం వచ్చింది. ఎందుకంటే సెక్షన్ 22A వల్ల విపరీతమైన అసంతృప్తి స్టేట్లో. ఈ అసంతృప్తిని క్యాష్ చేసుకోబోతుందా అసంతృప్తి వర్గం గవర్నమెంట్లో? లేకపోతే మంత్రులుగా ఉన్న కీలకమైన మంత్రుల మీద ఇంకా కొంతమంది భయంకరంగా, మనం తెలుసు, మన నల్గొండ నుంచి, హైదరాబాద్ నుంచి తిరుగుబాట్లు వస్తూ ఉంటాయి. ఈ తిరుగుబాట్లు బయటికి కనపడవు. అప్పుడప్పుడు ఒక అసంతృప్తిపరమైన కొన్ని పదాల వల్ల అది బయటకు వస్తుంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు కొండా సురేఖ కూతురు మాట్లాడిన ఒక విషయం ఏంటంటే ఒక ముసలం పుట్టింది. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకొక 2 సంవత్సరాలు అధికారంలో ఉంటుందా లేదా అనేది ఒక పెద్ద విషయం. ఇప్పుడు అర్జెంటుగా ఏంటంటే నిరుద్యోగుల అసంతృప్తి జ్వాలను సంతృప్తి పరచాల్సిందే, దాన్ని చల్లార్చిందే. లేదా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ 2 సంవత్సరాలు ఉన్నా తర్వాత ఓటమి అనేది ఖాయం. నిరుద్యోగుల అంతటి విషయం ఇప్పటికే కేటీఆర్ గారు ఒప్పుకున్నారు. మేము నిరుద్యోగుల్ని ఉపేక్ష చేయడం వల్ల మేము ప్రతిపక్షంలో ఉండవలసి వచ్చింది, మేము తప్పు చేశామని సరూర్ నగర్లో విద్యార్థులు సమ్మిట్లో ఆయన మాట్లాడిన మాటలే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్కి గుణపాఠం అవ్వాలి. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు లేవు. గ్రూప్ 1 కోర్టు నుంచి తెచ్చినా దాని మీద తీవ్రమైన అసంతృప్తి ఉంది. సిట్ వేస్తారా? ఏపీ జార్ఖండ్ విషయంలో సిట్ అనే డిమాండ్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు సెక్షన్ 22A 1 కోటి ఎకరాలు, లక్షలాది మంది, కోట్ల మంది పీపుల్ ఇబ్బందుల్లో ఉంటున్నారు. ఈ భూభారతి ఏమైందో తెలియదు. ధరణి నుంచి భూభారతి ఇంకా సరైన పట్టాలు ఎక్కలే. సో ఈ భూములు అనేవి అవినీతి, ఇదంతా ఆరోపణలు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి చాలా భీకరమైన అసంతృప్తి ఒక జ్వాల కాంగ్రెస్ గవర్నమెంట్ లోపల ఉంది. ఇన్ఫైటింగ్ జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్లో ఎప్పుడు ఒక సాంప్రదాయం ఉండేది, ఎప్పటికప్పుడు సీఎంలు మారడం ఇదంతా అనేది ఇప్పుడు ఈ మధ్యన కనపడడంలా. కానీ కాంగ్రెస్ అనేది ఒక రోల్ మోడల్ ఎవరికి? రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అనేది ఒక రోల్ మోడల్ ఎవరికి? ఎంటైర్ కాంగ్రెస్, ఎంటైర్ కంట్రీలో. వచ్చే 2029 లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీని పీఎం చెయ్యాలి అంటే మళ్ళీ తెలంగాణ నిలబెట్టుకోవాలి, కర్ణాటక నిలబెట్టుకోవాలి, ఇంకా వేరే స్టేట్లు కొట్టాలి. అదర్వైజ్ ఇట్స్ ఎ వెరీ డేంజర్. ప్రస్తుతం చూస్తే రేవంత్ రెడ్డి పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన తీరులో మాత్రం చాలా అసంతృప్తి జ్వాల కాంగ్రెస్లో వచ్చిందనేదే ఉంది. మరి దీన్ని ఎలా ఆపుతారు, ఈ డ్యామేజ్ కంట్రోల్ ఎలా చేస్తారో మనం చూడాలి.